ఉత్తరప్రదేశ్లోని ఓ పెళ్లిలో కప్లింగ్ మీద దడ్దడ్ జరిగింది. అదేమంటారా, ఇది కలికాలం కదా, ఇలా దడ్దడ్లు వింటున్నా కూడా ఇక్కడ రివర్స్ సీన్ జరిగింది. యూపీలోని బులంద్ షహర్లోని ఓ హోటల్లోని బ్యాంకెట్ హాల్లో పెళ్లి జరుగుతూ ఉంది. అంతా రిచ్గా ఏర్పాట్లు చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కితకితల పడుతూ స్టేజ్ మీద అచ్చకబుచ్చకలాడుతున్నారు. అయితే మామూలుగా యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించి మరో ఇతని పెళ్లి చేసుకుంటాం వింటూనే ఉంటాం. పెళ్లి జరిగే చోటుకి వెళ్ళి ఆ లేడీస్ గొడవ పెట్టుకోవడం చాలా సార్లు చూసాం. సినిమాల్లో అయితే లెక్కే లేదు. కానీ ఇక్కడ వెరైటీ జరిగింది. స్టేజ్ పైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నారు. బంధువులంతా వచ్చున్నారు. ఇక పెళ్లి జరగటమే లేటు. అప్పుడే ఓ యువతి ప్యాంటు షర్ట్ వేసుకొని వేగంగా పెళ్లిపేటల దగ్గరకు వెళ్లిపోయింది. అందరూ ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అప్పుడు స్టార్ట్ చేసింది డైలాగులు. ఏమే, నన్నే మోసం చేస్తావా? నన్ను ప్రేమించి పోయి మగాడిని పెళ్లి చేసుకుంటావా? నీకు సిగ్గులేదా? మనం చేసుకున్న శృంగారం అంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇంకో మగాడిని పెళ్లి చేసుకుని మోసం చేస్తావా? నాతో వచ్చేయని ఏకంగా పెళ్లి కూతురుని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది ఆ యువతి. ఆ వచ్చిన మేడం పేరు బినా. అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. పెళ్లి కొడుకేమో క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని ఏం జరిగిందని అడిగాడు. ఏమీ లేదు, ఈమె నేను లవర్స్, 4 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాం, పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉందాం అనుకున్నాం. మాకు ఆల్రెడీ 1116 సార్లు శోభనాలు కూడా అయిపోయాయి. నన్ను ఇప్పుడు మోసం చేసింది. ఈమె కోసం నేను 6 మంచి సంబంధాలు వదులుకున్నాను. ఈమెకు మగాళ్ళను చూస్తే 3 రాదు. నాకు కూడా అంతే. నా పెళ్లిళ్ళు చెడగొట్టి ఇప్పుడు ఇంకో మగాడిని పెళ్లి చేసుకుంటుందని చీ కొట్టింది బినా. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మనలాగే ఆడది మగాడిని చేసుకోకుంటే ఆడదాన్ని చేసుకుంటుందా అని పెళ్లి కూతురు తరపు బంధువులు అన్నారు. కానీ బెనా మాత్రం మాకు ఏం తెలియదు, మేమిద్దరం అదే అన్నారు. అదే అంటే ఏంటంటే లెస్బేనియన్స్, మేమిద్దరమే శృంగారం చేసుకున్నాం. మీకు ఇంకో విషయం తెలియదు, నేను ఆల్రెడీ ఆమెకు తాళి కూడా కట్టాను. కావాలంటే ఫోటోలు చూడమని ఆ తాళి ఫోటోతో పాటు కొన్ని నగ్న దృశ్యాలు కూడా చూపించింది. వాటిని చూసి అక్కడున్న వారంతా కూడా అవాక్కయ్యారు. తీరిగ్గా షాక్ కూడా అయ్యారు. అయితే ఇదేదో తేడా కొట్టేలా ఉందని పెళ్లి కూతురు తరపు వ్యక్తులు కొంతమంది బెనా మీద దాడి చేశారు. పాపం తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏడుస్తూ. కానీ ఇక్కడ పెళ్లి కొడుకు ఆ ఏడుపు కంటిన్యూ చేశాడు. పెళ్లి కొడుకును వధువు బంధువులు బ్రతిమలాటం మొదలు పెట్టారు. మా అమ్మాయి చాలా మంచిది, కన్య, ఎప్పుడైనా ఆడవాళ్ళు ప్రేమిస్తారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది తప్పు, డబ్బు కోసం ఆమె నాటకాలు ఆడుతుందని చెప్పారు. ఇటు వధువు కూడా నాకు ఆమె ఎవరో తెలియదు, నాకు మగాళ్ళంటేనే ఇష్టం, లేడీస్ మీద నాకు అసలు ఫీలింగ్స్ ఉండవని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే అప్పుడే ఇంకో బేపచ్చమైన షాక్ తగిలింది. ఈసారి మరో యువత వచ్చింది. వాస్తవానికి అప్పటికే ఆమె అక్కడ ఉంది, కానీ పాపం ధైర్యం చేయలేకపోయింది. బెనా మీద దాడి తర్వాత ఈ వధువు పెద్ద కిలాడి అని ఆ యువతి అనుకుంది. ఎంతమంది లేడీస్ జీవితాలను నాశనం చేస్తుంది, ఆడవాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటుందా అని డైరెక్ట్ గా ఆమె వరుడికి అసలు విషయం చెప్పేసింది. బెనాకే కాదు, నాకు మీ ఆవిడకి కూడా అక్రమందం ఉంది. కాకపోతే పెళ్లికి ముందు సక్రమమే. మేమిద్దరం 2 ఏళ్లు కలిసి ఉంటున్నాం. నాతో ఉంటూనే మరో మహిళతో అక్రమందం పెట్టుకుంది మీ ఆవిడ. ఇది చీ అని తిట్టేసింది. అంతే, వధువు కూడా ఈసారి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. వరుడైతే ఏం చేయాలో కూడా అర్థం కాకుండా కూర్చున్నాడు. అక్కడున్న వారికి అయితే ఏమీ అర్థం కాక తల గీక్కుంటున్నారు. ఇక పెళ్లి కొడుకు తెగించేశాడు. నువ్వు నాకు ఏ మాత్రం వద్దు, మగాళ్ళు మోసం చేసిన లేడీస్ ను చూశాను, కానీ ఇలా లేడీస్ తో కోరికలు తెచ్చుకొని మోసం చేసిన మొదటి మహిళవు నువ్వే, నాకు నువ్వు వద్దు, నీ పెళ్లి కూడా వద్దని వెళ్లిపోయాడు. దీంతో ఆ పెళ్లి కూతురు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది. కానీ వధువు ఆ 2 లేడీస్ తో 4 గోడల మధ్య గడిపిన సరస సల్లాపాల వీడియోలు, ఫోటోలు చాలా ఉన్నాయి. పోలీసులు మాత్రం మేము విచారణ చేస్తాం, అప్పటి వరకు మీ ఇంటికి మీరు, వాళ్ళింటికి వారు పొమ్మని చెప్పారు. అయితే మొదటొచ్చిన బినా మాత్రం నువ్వు నాతో వస్తే చాలు, నేనే నిన్ను పోషించుకుంటానని పోలీస్ స్టేషన్లో కూడా ఏడవడం విశేషం. నీకోసం మా నాన్న తెచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధాలు కూడా వదులుకున్నాను, నువ్వు నాకు కావాలి, మనం 4 ఏళ్ల పాటు ఎంజాయ్ చేశాం, నువ్వు నన్ను వాడుకున్నావు, నేను నిన్ను ఆడుకున్నానని ఏడవడం కొసమెరుపు. ఇక అక్కడున్న మరో యువత కూడా నాకు కూడా ఆ వధువు కావాలని మారం చేస్తుంది. దీంతో ఈ జంబలకడి పంప సంబంధం ఏంటో అర్థం కాక వచ్చిన బంధువులు భోజనాలు చేసి వెళ్లిపోయారు. మరి పోలీసులు ఏం తీర్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆ యువతి 2 లేడీస్ తో రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమేననేది టాక్. మొదట లేడీస్తో శృంగారం ఎంజాయ్ చేసింది, ఇప్పుడు మగాడి టచ్ కోరుకుంటుందట. అందుకే ప్రేమించిన 2ని వదిలేసి మగాడిని కట్టుకుంది. కానీ నువ్వు నాకొద్దు బాబోయ్ అని పెళ్లి కొడుకు వెళ్లిపోయాడు. బెనా మాత్రం ఆ పెళ్లి కూతురే కావాలని ఏడుస్తూ కూర్చుంది. మరి వీళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.